రాత్రి చెప్పేంత టైం ఇచ్చినవా నాకు జాగారమే చెప్పివి. అది నిన్న మన పెళ్లి రోజు కదా, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో చూపించిన. వాళ్ళని చూడే ఎంత ప్రశాంతంగా వండుకున్నారో, మన లెక్క కష్టాలు తెలియకుండా. అవును బావా, మనం పడుతున్న కష్టం వాళ్ళని పడనియొద్దు. అయ్యో ఎంకన్నా, రాజుకి ఇప్పుడు పనికే వేయండి. 100 కాదే, నువ్వు ఒక్కసారి ఒప్పుకుంటే ఎంతైనా ఇస్తానే. మెతిపి మరీ జుర్రుకుంటాను వచ్చిందే. ఎంకన్నా మాట సరిగా రాని. బావా అని పిలవాలనే, వరుసలు మర్చిపోవద్దు సుజాత, తప్పులో పడతావు. కోట్ర సీసబూతని ఇప్పటి రాజుగాడే 2 పిల్లల్ని పుట్టించాడు. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఆటగాడో? కానీ నీ పెండ్లం సుజాత నేను దున్నేతందుకు ఒప్పుకుంటాదిరా. అది ఒప్పుకోడేందన్నా, నేను ఒప్పిస్తా కదా. బావా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ జన్మకి నాకు నువ్వు, నీకు నేను, మన ఇద్దరి మధ్యలో వేరే వ్యక్తి రావద్దు, అంతే. ఏం మంచి అమ్మ, పెళ్ళేంత వరకే అమ్మ నాన్న, ఆ తర్వాత పిల్లాలేమ్మ. నా శ్రేయోభిలాషి, నా కోసం ఎంతకైనా తెగించే నా ప్రాణమా. చెప్పు డార్లింగ్. మొదటి ఘట్టం పూర్తయింది. ఇంకా కొద్ది రోజులలో వాడు పూర్తిగా మన ఆధీనంలోకి వస్తాడు. అవునా? వాని ఇంట్లో గొడవలు మొదలవుతాయి. సుజాత వానికి దూరం అవుతుంది. నేను దగ్గర కావాలా? అప్పుడే అస్సలు గేమ్ ప్రారంభం అవుతుంది. చెప్పు. అతి తొందరలో నీ ఎంట్రీ ఉంటుంది. దడ 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 అంటూ. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? చూస్తావుగా నా వర్కౌట్. ఓ వర్కౌట్ చేస్తున్నావా? సరే కానీ. అన్నా మన తీసుకురా రాజు. అరే రాజు, మందాగు. ఏందన్నా నీ మందాగా తెలుసుగా నీకు. ఏందిరా రాజు, గొడ్డు లెక్క కట్టపడతావు. నీ ముఖంలో ఎప్పుడైనా ఆనందంగా కనిపించినాదిరా? అరే మన ఊళ్ళో ఎవడన్నా తాగనోడు ఉన్నారా? ఒక్కరిని చూపిరా ఉంటే. నేనున్నా కదన్నా. నువ్వు ఒక్కరిని ఎందుకు ఉండాలిరా? మా లెక్క మొగోని లెక్క ఉండాలిరా. అబ్బా వద్దన్నా, లేని అలవాటు. అరే రాజుగా, ఈరోజు అన్న బర్త్డే. అన్న అడగగా అడిగిండు. అన్న బాధపడతాడు. ఖచ్చితంగా మనం తాగాలరా. అన్న బాధపడితే మన బతుకులు ఆగమైతాయి. రెక్కాడితే దొక్కాడని బతుకులు. రేపర్స్ అని మనకు పనే దొరకదు. మా కోసం మనం మందాగరా. నిన్న రాత్రే నా పిల్లం నన్ను మెచ్చుకుందన్నా. నూటికో కోటికో ఒక్కడుంటాను నీలా అన్నది. ఇప్పుడు తాగి ఇంటికి పోతే నాకు ఉంటుందన్నా, వద్దు. అరే రాజు, మంచం ఎక్కినాక 1,90,000 అనుకుంటాం. అది అయితే ఆగురా. ఆగురా. ఆ రాజుగారు ఏమన్నా చిన్నపోయారా? ఆయనకి తెలియదా? ఆడు పెళ్ళాం సాటు మొగడు. సుజాత పక్కలోకి రమ్మంటేనే వీడు పోతాడు. అది వద్దన్నదనుకో, పస్తులు ఆటాడు ముడుచుకొని. ఇంట్లో విషయాలు ఇక్కడ ఎందుకన్నా? అది సుజాత కంట్రోల్ అంటే గట్లుంటది. వీడు గుర్రవాసంటోడు. వీని మీద ఎక్కి సవారీ చేస్తుంటది. పైకి రారా రాజు, పైకి రా. సరే కానీ నన్ను వదిలేటట్లేరు. కొద్దిగా పోయి. కొద్దిగా ఏందిరా, ఇంకా 2 ఫుల్ బాటిల్ తెప్పిస్తా. ఈడ అన్ని కోటర్ సీసాలు పట్టుకొచ్చిండు. ఏం కాదురా, ఫస్ట్ అట్లే ఉంటుంది. తాగాలి మనందరము. ఇగో ఇదిరా ఆనందం అంటే. ఇన్ని రోజులు మందు లేక మాకు లేక ఎట్లా బతికినవరా? ఇప్పుడు చూడు ఎంత రిలీఫ్ అయిందిరా వీడు. ఇది మందు అంటే, మందు పవర్ అంటే. ఎయిరా రాజు. అరే ఇంట్లోళ్ళకు మన విలువ తెలవాలంటే మనం కొంచెం దూరంగా ఉండాలిరా. లేకపోతే మనం ఉన్న విలువ కూడా వాళ్ళకి తెలియదు.
ఇటువంటి మంచి మంచి ముచ్చట్లు ఎవరికి చెప్పా, మీరు నా దగ్గర వాళ్ళు కాబట్టి నీకు చెప్తాను. మనిషిని ఓడించాలంటే వాని బలం మీద కొట్టే పనే లేదు. వాని మనసులో చిన్న అనుమానం పెడితే చాలు, వాన్ని వాడే ఓడించుకుంటాడు, సంకనాగిపోతాడు. బావా నువ్వు మందు తాగావా? రోజంతా కష్టపడి కొంచెం తాగితే తప్పేందే. నీది కాదు బావా తప్పు, పిల్లలు చూస్తే తప్పు. నేను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఇలాంటి అలవాట్లు మన పిల్లలకు వస్తే రేపటి నాడు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? అంటే నేను చెడ్డవా నానే? ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా ఒక్కసారైనా గుర్తు రాలేదా అనే నీకు? హో, ఈ ప్లాన్ అంతా నీదా? ప్లాన్ ఏందే ప్లాను? ఇవాళ నా ఎంకన్నా పుట్టినరోజే దావత్ ఇచ్చిండు, తాగినా తప్పేంది? అంటే నువ్వు నన్ను బెదిరించాను నావే. తమ్ముడు 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 బంగారు తమ్ముడు. ఏం కాదురా, నేను ఉన్నాను కదరా. తమ్ముడు పడుకున్నాడు. నువ్వు అనుకున్న సాధించడానికి కాపురాలు నాశనం చేస్తావా? ఛీ! అయ్యయ్యో సుజాత, నేను ఒక్కడికి 100 సార్లు చెప్పిన, చెప్పి 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 నా నోరు కాయగాసింది. వాడు వింటాడా? అన్నా తాగుతా అంటాడు. ఆరోగ్యానికి హానికరం రా మందు అని కూడా చెప్పిన, వినలేదు. నేను ఇంకో విషయం కూడా చెప్పిన, సుజాత ఒరేయ్ నువ్వు ఇట్లా చేస్తే నీ పెండ్లాం సుజాత తనను కోరుకున్న వాని దగ్గరికి పోతుంది అని కూడా చెప్పిన. కరెక్టే కదా? నేను చెప్పింది కరెక్టే కదా సుజాత? నిన్ను ఇష్టపడేవాని దగ్గరికి నువ్వు వస్తావుగా, వస్తావు, తప్పదు. అయినా వీడు అక్కడే పడుకునేవాణ్ణి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి నీకు పెద్ద సహాయం చేశాను సుజాత. కాపుతావా? మాటలో సహాయం కనిపించట్లేదు, కావంతో ఉన్న పశువు కనిపిస్తున్నాడు. ఛీ! థు! అయ్యో సుజాత, పశువులకు వావి వరసాలు ఉండవని నాకు తెలుసు, నీకు తెలివయా? తెలుసు, కానీ మనుషులకు ఉంటుంది. పరాయి వాడి భార్యను కామించాలని నీచపు బుద్ధిని ఎవరు సమర్థించరు. నీ భార్యని వేరే వాడు ఇలాగే అడిగితే అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో నీకు. ఐ డోంట్ కేర్, నేను ఫిక్స్ అయిపోయినా. నిన్ను నిన్ను నా పక్కలోకి రప్పించుకుంటా, నీపై శ్రమదానం చేస్తా, ఇక చాలు అనేదాకా చెమటలు కక్కిస్తా. సుజాత, సుజాత, నేను నిన్ను బలవంత పెట్టను, నువ్వే నా దగ్గరికి వస్తావు. వచ్చేలా చేస్తాను. నా ప్లాన్ లోపల మొదటి ఘట్టం సమాప్తం. ఆహా, ఇక్కడ నా సుజాత చెయ్యి తగిలింది. నేను ఎంత అదృష్టవంతుణ్ణి, ఎంత అదృష్టవంతుణ్ణి. నీకోసం ఎక్కడికైనా వస్తా, ఎంతైనా ఖర్చు పెడతా, ఆ అవసరాన్ని నీకు సృష్టిస్తా. ఆ తర్వాత నీతో ఆడుకుంటా. నా సుజాత పోబుద్ది కావట్లేదు కానీ పోయి చేస్తా. నువ్వు పడుకో దరిద్రుడా. డబ్బు లేకపోవడం నాకు బాధ కాదు దేవుడా, కానీ నా భర్త మారిపోవడం నేను తట్టుకోలేకపోతుంది. నేను కోరుకునేది ఒక్కటే, నా భర్త వాడి మాయలో పడొద్దు. వెంక నన్నుకున్నది
నెరవేరదు. నా కాపురం కాకులు చింపిన విస్తరాకు కావద్దు దేవుడా. నా శ్రేయోభిలాషి, నా కోసం ఎంతకైనా తెగించే నా ప్రాణమా, హా చెప్పు డార్లింగ్. మొదటి ఘట్టం పూర్తయింది. ఇంకా కొద్ది రోజులలో వాడు పూర్తిగా మన ఆధీనంలోకి వస్తాడు. అవునా? వాని ఇంట్లో గొడవలు మొదలవుతాయి. సుజాత వానికి దూరం అవుతుంది. నేను దగ్గర కావాలా? అప్పుడే అప్పుడే అస్సలు గేమ్ ప్రారంభం అవుతుంది. హా చెప్పు. అతి తొందరలో నీ ఎంట్రీ ఉంటుంది. దడ 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 అంటూ. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? చూస్తావుగా నా వర్కౌట్. ఓ వర్కౌట్ చేస్తున్నావా? సరే కానీ తల బారవుతుంది. సుజాత, ఏ సుజాత, నయ్యారా మరి పీకలు దాకా తాగొస్తే తలలో పోకుంటే ఇంకేమైనా వస్తుంది? మెచ్చుకొని మెడ మీద పెట్టుకుంటే జారిపోయి జాట్ల పడ్డాడంట నీరు అసంటోడు. మొన్న రాత్రే మెచ్చుకున్నా, నిన్న రాత్రి గంగలు కలుపుతీవి. అది కాదే సుజాత, నేను ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలే. ఎంకన్నా పుట్టినరోజు అని వాళ్ళు బలవంత పెడితే కొద్దిగా తాగింది. ఎంకనికంటే ఇంకొకటి దొరకడా గోషిగాడు. నీ అవ్వ గట్ల అంటావేందే? అబ్బో పొడుచుకొచ్చింది రోషం. అని నువ్వు అన్నా అంటే నన్ను మడదలు అంటాడు. అని ఎవరో నాకు తెలియదు బావా. అన్నని ఎందుకే తిడతావు? నాకు అన్న అయినప్పుడు నువ్వు మరదలవుతావు కానీ. తల్లి ఉండాల్సిన మెదడు అరికాలకు వచ్చిందా ఏంది? నేను చెప్పేది మన అర్థం అవుతుందా? ఆయన దగ్గర పని లేదు, ఏం లేదు. నువ్వు ఇయ్యాల్సింది ఆయన దగ్గర కూలి పోవద్దు, ఇంట్లోనే ఉండు. సరే, నువ్వు అంత పనికి వెళ్తే నా మీద నా పిల్లల మీద ఒట్టే. అర్థమవుతుందా? అరే రాజయ్య, అన్న చెప్పే. మరి రాజుగాడు ఎర్రా కనిపించలేడు. వాడు తాగిండి నెత్తి పట్టొచ్చు. నెత్తికి పడితే ఏందిరా, ఉతారు చేయాలి వానికి. పోయి మందు విషయం చెప్పకు. వాడిని ఏదో ముచ్చట చెప్పి ఇక్కడికి పడతారా? పో. సరే అన్న. పో. శివయ్య, అన్నా సుజాత ఎట్లుంటదిరా? మస్తుంటదన్నా. దాని మీద నా మనసు పడదురా. అన్ను అది నిప్పు. పప్పేం కాదు, ఆ నిప్పు మీద నీళ్లు పోసి ఆర్పి చేతులకు తీసుకోవాలన్నదిరా. ఎందుకోరా? అది నాకు కావాలి అని ఉన్నదిరా. అది నాకు దొరుకుతలేదురా. అన్నా నువ్వు ఎంత కష్టపడ్డా నువ్వు అనుకున్నది కాదన్నా. ఏం కష్టం రా, నువ్వు ఆగరా. అరే, ఇప్పటి వరకు పుట్టి బుద్ధిరిగి ఇన్ని సంవత్సరాలైంది. అసొంటోని కూడా మనం దాయిపించినాం. ఇవాళ దాయిపించినాం, రేపు దాయిపిస్తాం, ఎల్లుండి దాయిపిస్తాం, ప్రతిరోజు దాయిపిస్తాం. ఇట్లా తాగిపిచ్చి వాడిని తాగుబోతోని చేయాలి, వాని పెండ్లానికి దూరం చేయాలి. వాడిని ఇప్పుడు వాడు అత్తడు. వచ్చినాక వాడిని కడుపు నిండా తాగిపి, కొత్త బ్రాండ్లు తెప్పించుకుంటూ తాగిపి, ఎన్ని పైసలు కానీ నేను వాడేస్తాను. సరేనా? కావాలి. సరేనా, నేను చూసుకుంటా అన్నా. బావా మళ్ళీ తాగొచ్చినావా? ఆ ఎంకన్నా కడనా నీకు తాగించింది? అన్నా ఎంకన్నా పోయినా వాంకల్ల కారం కొట్టి అన్నోట్ల మన్ను పోయి ఆ ఇంట దినాలు కాను ఆడుస్తా వాన్ తీని ఎల్లా. నిన్ను నేను ఎంత కాపాడుకున్నా నిన్ను నా నుంచి దూరం చేయడానికే పూడుకున్నాడు. వాడుకోగాడు తోడిగాడు. ఏ సుజాత, అన్ననేమన్నా అన్నావు అనుకో ఊరుకునేలే చెప్తున్నా. ఏం చేస్తారండి? తూర్పాల పడతా. పడతావు తూర్పాల పడతావు, అన్ని పడతావు. కానీ ముందు తాగిందంతా దిగిందాక వండుకో. తాగిపోతావుడా? నన్ను వండబెట్టి నువ్వేమంతా వండుకుంటావే?
ఏం మాట్లాడుతున్నావు బావా? నిజం, నిప్పు లాంటి నిజం. నేను పండుకున్నాక నీ ఎవ్వరం మొదలు పెడతావానే? ఎవడన్నా ఉన్నాడా ఇంట్లో? ఏంది బావా నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఏమైందా నీకు? అయ్యో దేవుడా, నాకెందుకు ఇంత శిక్ష? నా కళలు కళ్ళాలేనా? ఏమని కన్నావే కళలు? ఇవ్వంతా గులుగుతున్నట్టుగా అన్నావు కళ. బావా ఏయ్, ఏంది నువ్వు అరిస్తే నేను భయపడాలా? భయపడాలా? అవ్వా మనిషి పుట్టుక పుడితే బాట మీద ఉండాలి. తాగనని నా మీద పిల్లల మీద ఒట్టేసి తాగొచ్చి మళ్ళీ మమ్మల్ని కొట్టిండు. ఛీ, నిన్ను చూసి పొలాలను భయపడుతుండు. బిచ్చగా కూడా సాత చెట్టు కింద పిల్లాన్ని తూరి బతుకల మన్నువాడా. ఏ బాయిలో దిగి చచ్చిపోరారు? కనీసం తప్పించి నేను వస్తాను. నాకు సిగ్గుసలవేలోడా. అవ్వా సాబో రోజంతా కష్టపడి వచ్చే నేను ఏమో పీకుడు పని చేసినట్టు నా మీద రుబాబు ఎత్తుదా. దీని సంగతి చెప్తాగు. ఒక పెగ్గు అని పెగ్గు వేసినాక సంగతి చెప్తా. మొన్నటిదాకా బయట ఇంటి దాకా వచ్చినావా? తాగడానికి నేను వస్తాను కానీ మళ్ళీ ఇక నోరు రాదా? ఇక తాగుడు మానవా? తాగుపోతాడా? ఏయ్, ఏందే నీ లొల్లి? కష్టపడి పని చేస్తానా? నేనేమన్నా చంపినానే? ఏమో రోజు నామే రుబాబు చేస్తాను. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నిన్ను అంటున్నా బావా. నువ్వు తాగేది మందు కాదు బావా, మన పిల్లల భవిష్యత్తు. నువ్వు అంటే భవిష్యత్తు భవిష్యత్తు అంటావు. ఏందే భవిష్యత్తు? మన అబ్బాయి ఏమన్నా మనం చదివించిరానే? మనం బతుకుతారేమానే? వాళ్ళు కూడా ఎట్టో అట్లా బతుకుతారు. ఏదో రోజు కట్టబడి వస్తానా, ఇంత కాళ్ళు రెక్కలు గుంజానని ఇంత తాగత్తన్నా. ఏందే నీ లొల్లి? ఒత్తిడి భరించేది నువ్వా? మాస్టర్లు పిల్లలు స్కూల్లో అన్నని మాటలు అంటుంటే తలదించుకుంది నువ్వా బావా? పిల్లలు ఎక్కేకి ఏడుస్తుంటుంటే వాళ్ళ కన్నీళ్ళు తూడ్చింది నువ్వా బావా? ఇంట్లో ఆకలితో పస్తులుండేది నువ్వా? అంటే నేనేం చెప్తానేనా? ఏం చేస్తాను బావా? ఏం చేస్తాను? ఇంటిని మెల్లమెల్ల గూడ కొడుతున్నావు. నీకు తాగనికి మాత్రం డబ్బులుంటాయా? పిల్లల ఖర్చులకు పైసలు ఉండవా? ఇవాళ మన పోరగాళ్ళు చిన్నోళ్ళు కావచ్చు, రేపటి నాడు వాళ్ళు పెరిగి పెద్దగా అవుతారు. అప్పుడు ఈ లోకం మీ అయ్య పచ్చి తాగబోతాడు అంటారు. అప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలి బావా? ఏని అబ్బా అంటే లోకం లోకం అంటావు. లోకం నచ్చి మనకు తిండి పెడతా అరే? అన్నం పెట్టకపోవచ్చు కానీ అవమానం మాత్రం పెడుతుంది. అయినా పేదవాడైతే భరిస్తారు బావా, బాధ్యత లేకుంటే భరించరు. అంటే నేను నీకు అంత భారమైందానే? భారం కాదు బావా, భయంగా మారావు. నన్ను చూస్తే భయం అవుతుందానే? నన్ను ఎన్ని మాట్లాడినావే. ఇక నుంచి నువ్వు నా ముఖం చూసేది లేదు. నీ బతుకు నీదే, నా బతుకు నాదే. చల్. ఇక్కడైనా మారుతావని నేను అన్నేసి మాటలు అన్నాను బావా, నన్ను క్షమించు. పిల్లల మొహాలు చూసైనా ఆ తాగుడు మానుకో బావా. ఎవరి సుబ్బతి పట్టకు. నీ పని నీ కుటుంబం అంతే చాలు. నన్ను అనుభవించాలని
నిన్ను నాశనం చేయాలని నీకు ఎరగా ఎవరినన్నా ఇస్తాడు బావా. ఆ రాబందుల వాళ్ళకి నువ్వు చిక్కకు బావా.